ఫ్రెండ్స్, ఈ అమ్మాయికి ఒక్కటే కల ఉంటుంది. తను తయారు చేసిన డిష్ రెస్టారెంట్ మెనూలో చేరాలని. కానీ తన ఐడియాని చెప్పగానే ఆలోచించకుండా దాన్ని తిరస్కరించేస్తాడు. అయినా ఆమె ఓడిపోయే రకం కాదు. రహస్యంగా షెఫ్ వెనక్కి వెళ్లి తన డిష్ ని ఒక కస్టమర్ కి సర్వ్ చేస్తుంది. ఆమెకు తెలీదు ఆ కస్టమర్ సామాన్యుడు కాదని, ఒక ఫుడ్ క్రిటిక్ అని. కొన్ని రోజుల తర్వాత రెస్టారెంట్ కి మొదటిసారి 5 స్టార్ రివ్యూ వస్తుంది. అన్న అందరితో కలిసి ఆ రివ్యూ చదివినప్పుడు స్టాఫ్ అంతా ఆశ్చర్యపోతుంటారు. బెస్ట్ రివ్యూ ఆ డిష్ కి వస్తుంది. అది కూడా ఆమె సొంత క్రియేషన్. కిచెన్ లో కొన్ని సెకండ్లు నిశ్శబ్దం నెలకొంటుంది. కానీ షెఫ్ జాక్ ఏమీ అనలేదు. నిశ్చలంగా, గుర్తుంచుకో, ఈ రోజు మన డెలివరీ సర్వీస్ మొదటి రోజు అంటుంటాడు. అన్న తల ఊపుతుంది. కానీ ఆ ఆనందంలో బాస్ మాట మర్చిపోతుంది. ఆన్లైన్ ఆర్డర్ సిస్టమ్ ఓపెన్ చేసినప్పుడు లిమిట్ సెట్ చేయడం మర్చిపోతుంది. కొన్ని నిమిషాల్లోనే వందల కొద్దీ ఆర్డర్లు వస్తుంటాయి. రెస్టారెంట్ లో గందరగోళం మొదలవుతుంది. జాక్ తనని తాను సంభాళించుకునే ప్రయత్నం చేసి టీమ్ కి పనులు పెంచుతుంటాడు. కానీ ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు తనని తాను నిరూపించుకోవాలనుకున్న ఆ అమ్మాయి సిస్టమ్ యాక్సెస్ ఇవ్వడానికి నిరాకరిస్తుంది. అంతటితో అంతా ఆగిపోతుంది. జాక్ చాలా నీరసించిపోయి పని వదిలేసి బాధపడుతుంటాడు. ఆ అమ్మాయి రాజీనామా వేసేస్తుంది. కేవలం 20 నిమిషాల్లో తన శక్తితో నడిపిన సిస్టమ్ పూర్తిగా కుప్పకూలిపోతుంది. ఒక్క ఆర్డర్ కూడా డెలివర్ కాలేదు. ఒక్క కస్టమర్ కూడా సంతృప్తి చెందలేదు. ఆమె అక్కడే నిలబడి చూస్తూ ఉండిపోతుంది.